ప్లీజ్ వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అయితే చెప్తాను. నాకైతే చెన్నై వచ్చిన తర్వాత అసలు ప్రశాంతంగా ఒక్క మంత్ కూడా హ్యాపీగా ఉన్నామని అయితే అనిపించలేదు. ఎందుకు ఏంటి ఆ రీజన్స్ అన్నీ మీకు చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పద్దాకా రెంట్ పెంచడం, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియలేదు, మరి ఏంటో నాకు తెలియలేదు. కాకపోతే మేము ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. అంటే మెట్లు తుడవడానికని, ముగ్గేయడానికని ఇక్కడ కామన్ అంట. కానీ మాకు మేము దిగినప్పుడు 7,100 ఏమో తీసుకుని రెంట్ అని చెప్పారు. అలా 8,000 దాకా పెంచేశారనమాట. ఇంకా నాకు చిరాకేసి ఊరికే ఏంటి ఈ నెల ఒక మెయింటెనెన్స్ ఏదో ఒకటి చెప్పి అలా రెంట్ అని చెప్పేవాళ్ళనమాట. అయితే ఇంకా మనకి ఇది కరెక్ట్ కాదు, ఇంకెన్ని ఇయర్స్ ఇలా ఉంటామని చెప్పేసి ల్యాండ్ తీసుకుందామని చెప్పి వాంటెడ్గా దక్షిత్కి అప్పుడు ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. దక్షిత్ని పట్టుకొని తిరిగి ఈ గుడిసె వెనక ఉన్న ల్యాండ్ మనందరిది తీసుకున్నామన్నమాట. ఎలా తీసుకున్నాము ఏంటి, దానికి మనీ ఎలా అడ్జస్ట్ చేసాము, ఎంత గోల్డ్ అమ్మేసాము అన్నీ చెప్తాను మీకు ఫుల్ వీడియోలో. ఆ బార్డర్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ నుంచి ఈ చెట్టు పక్కన వరకు మనదనమాట. ఇక్కడ ఇంకొకరి పక్కన ఉంది, మనది వచ్చేసి 1288 స్క్వేర్ ఫీట్స్ అనమాట. మీరే ఇప్పుడు చెప్పండి ఎన్ని గజాలు ఏంటి అనేది అయితే నాకు క్లారిటీగా తెలియదు, అందుకని చెప్తున్నాను. మేము వచ్చేసి మాధవరంలో తీసుకున్నాం. మాధవరంలో ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మేము పెట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయం అయితే జరిగింది గాయస్. మీకు ఇంకా ఫుల్ వీడియో నేను తర్వాత చెప్తాను అనమాట ఎలా తీసుకున్నాం అనేది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్.